పేరిట ఈకలాజికల్గా పర్యావరణానికి సంబంధించిన అంశాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. ఈ చరిత్రకు సంబంధించి మన పూర్వీకులు మనకు పచ్చని పొలాలు ఇచ్చిండ్రు, స్వచ్ఛమైన నదులు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఇచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక క్లీన్ హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఇవ్వటం జరిగింది. అది మన పూర్వీకులు మనకిచ్చిన వారసత్వం. అదే క్లీన్ ఎన్వైరన్మెంట్ని మనము బాధ్యతాయుతంగా మన పిల్లలకి రేపటి తరానికి మనం అందిస్తున్నామా లేదా అని ఈ సభలో ఉన్న మన సహచర గౌరవ శాసన సభ్యులు, మామూలను విమర్శించే మిత్రులు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం మన పిల్లల పేరు మీద గొప్పగా చదువులు చెప్పిస్తా ఉన్నాం. వారి ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నాం, ఉండటానికి సౌకర్యమైన ఇల్లులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ వారు పీల్చే గాలి కలుషితమైతే, వారు తాగే నీరు విషతుల్యమైతే ఇవన్నీ చేసిన దానికి అర్థం ఉంటుందా అధ్యక్ష? మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతూ ఉందా? ఇది ఎలా ఉందంటే మన బిడ్డలకు మనమే బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగుతున్నట్లుగా కనిపించే ప్రమాదం ఉంటుంది అధ్యక్ష. ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి రాదు. మన పిల్లలు, వారి పిల్లలు, అందరి పిల్లలు ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉండాలంటే మనము ఇయ్యాల్సింది, వారసత్వంగా వారికి ఇయ్యాల్సింది ఒకటే క్లీన్ ఎన్వైరన్మెంట్ అధ్యక్ష. మనము ఈ భూమికి హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్స్ కాదు, కేవలం మనం ధర్మకర్తలం, అంటే ట్రస్టీస్ మాత్రమే అధ్యక్ష. మనం ఫ్యూచర్ జనరేషన్కు సంబంధించిన క్లీన్ ఎన్వైరన్మెంట్కు అందించడమే అనేది మనం వారికి చేసే హెల్ప్ కాదు, ఇది మన ఆబ్లిగేషన్, మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. ఇది విధ్వంసం చేసుకుంటూ పోతే మనం పిల్లలకి, ఫ్యూచర్ తరాలకి ఒక ఎకలాజికల్ డెజర్ట్గా మిగిలిచ్చే అంశాన్ని మనం ఇవ్వబోతాము అనే ఒక చేదు నిజాన్ని మనం ఇప్పుడే గ్రహించాల్సిన అవసరం ఉందనే ఆలోచనే ఈరోజు ఈ హెల్త్ పాలసీ ఆలోచన. చరిత్రలో మనము గొప్ప మార్పులన్నీ ఒక్క అడుగుతో మొదలైతే అధ్యక్ష. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి పేరిట జరుగుతూ ఉన్న ఈ విధ్వంసాన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు ఆపు చేసే ఒక అడుగు వేయాలి. ఎవరు వేయాలి, ఎప్పుడు వేయాలి? ప్రతిపక్షాలకు సంబంధించి విమర్శలు చేసిన ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అంశాన్ని ముందుకెళ్ళే నాయకుడు కావాలి, ఆలోచన చేసే పరిస్థితి ఉండాలి అని ఎవరు ఏం చెప్పినా కేవలం ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి ఒక అడుగు ముందుకు వేయాలనే ఆలోచననే ఈ హెల్త్ పాలసీ. అందుకోసమే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ చారిత్రాత్మక ఆలోచన, ఈ పాలసీ భుజానికి ఎత్తుకున్నాం అధ్యక్ష. మన పిల్లల కోసం, రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసం ఈ చారిత్రాత్మక మార్పు వైపు అడుగులు వేయటం జరిగింది అధ్యక్ష. చాలామంది ఈ పాలసీని ఒక సాదా సీదా ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్గా చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే దీంట్లో మతలబు ఉందని ఆ మతలబును తీసే ప్రయత్నం చేసిన అధ్యక్ష. కొండను తవ్వుతూనే ఉన్నారు, కొండను తవ్వుతూ నడుస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక పర్స్పెక్టివ్ని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, బాధ్యతాయుతంగా మేము చేసే పనిని
విమర్శన చేయాలంటే విమర్శ సద్విమర్శగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే దాన్ని స్వీకరిస్తాం. కేవలం సిద్ధాంతపరంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని ఏదో విధంగా బురద జలాలనే అంశం పైన విమర్శలు చేస్తే ఆ విమర్శలు చేస్తూ ఉన్నవారు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. భావి తరాలకు మీరు మేలు చేస్తూ ఉన్నారా, న్యాయం చేయబోతా ఉన్నారా, ఆటంకం కలిగిస్తూ ఉన్నారా, భావి తరాలకు మీరు అందిస్తా ఉన్న వారసత్వం ఏందని ఆలోచన చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఈరోజు కేవలం వీఆర్ నాట్ ట్రయింగ్ టు పుట్ దిస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ అన్ ఆస్పెక్ట్. ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. భూమి వినియోగం మారుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు పారిశ్రామిక ప్రాంతం కాస్త నివాస ప్రాంతంగా మారుతూ ఉంది. మనమే చూస్తూ ఉన్నాం చుట్టుపక్కల. సార్ మీరు మేము చాలామంది సభ్యులు ఈ ప్రాంతంలో ఉంటున్నవారు ఇక్కడ స్కూల్లో చదువుతున్నప్పుడు, మనం స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు, కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే జనవాసాలు ఎక్కడి వరకు ఉంటుండే, పారిశ్రామిక ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు సెక్లూడెడ్గా ఊరవతల ఉంటా ఉండే. ఈరోజు ఆ విధంగా ఉందా అధ్యక్ష? ఈరోజు మొత్తం కూడా పారిశ్రామిక ప్రాంతము పూర్తి స్థాయిలో నివాస ప్రాంతంగా మారుతా ఉంది. మరి ఈరోజు వారు చూసేది రెవెన్యూ రికార్డుల కోణంలోనే చూస్తూ ఉన్నారు. కానీ ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ప్రజానికానికి ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. ఇది కేవలం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కాదు. రాబోయే తరాలకు మా ప్రభుత్వం వేస్తా ఉన్న ఒక ఆరోగ్యకరమైన ఫౌండేషన్, పునాది. ఈ పాలసీ ద్వారా రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేయడం కాదు అధ్యక్ష మా ఉద్దేశం, మా లక్ష్యం. మా ఉద్దేశం పరిశ్రమలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలకు సంబంధించి కాలుష్యం లేకుండా చూడాలనే ఒక ప్రధానమైన అంశంతో ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నింటిలో అక్కడున్న కలుషిత వ్యర్థాలను అందిస్తా ఉన్న ఈ పరిశ్రమలకు సంబంధించి 2017లో ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కానీ, 2013లో ఆనాడు మా ప్రభుత్వ హయాంలో మొత్తం ఈ పరిశ్రమలన్నిటిని కూడా ఓఆర్ఆర్ ఆవల తీసుకుపోవాలని నిర్ణయం చేసి జీవో ఇవ్వటం, దాని తదనంతరం దాని హిస్టరీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఇది ప్రత్యేకించి మరి మనం చూసాం అధ్యక్ష, 1970sలో ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ పిఎస్యు ఐడిపిఎల్ రాకతో హైదరాబాదు సంబంధించిన పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది అధ్యక్ష పెద్ద ఎత్తున. ఆనాడు మనం చూసాం సనత్ నగర్ కానీ, ఉప్పల్ కానీ, జీడిమెట్ల కానీ, చెర్లపల్లి లాంటి ప్రాంతాలు అబ్సల్యూట్లీ ఇండస్ట్రియల్ జోన్స్ అధ్యక్ష, పరిశ్రమల కోసమే. వాటినన్నిటిని కూడా ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రియల్ జోన్స్గా కేటాయించారు. అప్పట్లో ఇవన్నీ ఎక్కడుండే అధ్యక్ష? అవుట్స్కట్స్, నగర శివార్లో జనవాసాలకి కిలోమీటర్ల దూరంలో మనుషులు లేని ప్రాంతంలో ఉండేవి అధ్యక్ష. అక్కడ ఉన్న పరిశ్రమలు ఉండటం వల్ల పట్టణంలో ఉన్న ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండే ఆలోచన చేసి ఆ రోజు పరిశ్రమలన్నిటిని కూడా మరి అంత దూరంలో పెట్టేవాళ్ళం. కానీ 50 ఏళ్ళలో ఏం జరిగింది? డెఫినెట్లీ హైదరాబాద్ నగరం ఊహించని విధంగా ప్రపంచ పట్టణంలోనే ఒక మహానగరంగా విస్తరించింది. మరి ఒకప్పుడు అవుట్స్కట్స్లో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్గా మారిపోయాయి. అప్పుడు పరిశ్రమల కోసం కేటాయించిన చోటు నేడు లక్షలాది మంది నివసించే
రెసిడెన్షియల్ కాలనీస్ వెలిసాయి అధ్యక్ష. నాడు ఫ్యాక్టరీకి మన ఇంటికి మధ్య కిలోమీటర్ దూరం ఉంటుండే, నేడు ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్మెంట్ ఉంది. చిమ్నీ నుంచి వచ్చే విషపూరితమైన గాలిలో కలిసిపోయే అవకాశం లేకుండా నేరుగా బెడ్రూమ్లోకి ఆ పరిసరాల ప్రాంతంలో విషపూరితమైన మరి గాలి వీస్తుండడం మనమే చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు నివాస గృహాలు, మరోవైపు పరిశ్రమలు, ఈ రెంటి మధ్యలో బఫర్ జోన్ కూడా లేకుండా పోయింది అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం సరే ప్లానింగ్ లోపం కొద్దిగా ఉన్నా శాస్త్రీయంగా మనము చేస్తూ ఉన్న ప్రతి పాలసీ, ప్రతి అడుగు ఒక సైంటిఫిక్ డిజాస్టర్గా మనం ఈరోజు సవరణ చేసుకోకుంటే ఒక సైంటిఫిక్ డిజాస్టర్గా ఏర్పడే పెద్ద ప్రమాదం కనబడతా ఉంది. ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్యూ ఇన్సిడెంట్స్ అధ్యక్ష. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఈరోజు భోపాల్ గ్యాస్ లీకేజ్ సంఘటన గురించి అందరికి కూడా తెలుసు. 1984లో జరిగింది. నివాస ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఏ విధమైన ఒక పెద్ద ప్రమాదం జరిగింది కేవలం ప్రికాషనరీ ప్రిన్సిపల్ తీసుకోవటం వల్ల. అదేవిధంగా మనం చూసాము విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన మొన్న ఈ మధ్యలో 2020లో బఫర్ జోన్ లేకపోవడం వల్ల ప్రజలు రోడ్లపై పక్షుల్లా రాలిపోయారు అధ్యక్ష. అదేవిధంగా మినమాట ట్రాజెడీ, జపాన్లోని పారిశ్రామిక వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల ఒక తరం మొత్తం నరాల వ్యాధులతో, న్యూరలాజికల్ డిసార్డర్స్తో అంగవైకల్యానికి గురైంది అధ్యక్ష. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు మూసీ నదికి సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ మొదలైంది ఆ నీటి కాలుష్యానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రాంతవాసులు. ఇదే జంట నగరాలకు సంబంధించిన ప్రాంతవాసులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా మినమాట ట్రాజెడీ ఇన్ జపాన్ ఇప్పటికి కూడా ఆ భయంకరమైన మెమరీస్గా మిగిలిపోయినాయి అధ్యక్ష. నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్లో, నేను యాజ్ ఇండస్ట్రీ మినిస్టర్గా మాట్లాడుతున్నాను అధ్యక్ష, వి వుడ్ లైక్ టు కరెక్ట్ ఇట్. నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన హెవీ మెటల్స్, లెడ్ కానీ మెక్యూరీ కానీ ఆర్సెనిక్ స్థాయిలు ఉండాల్సిన కంటే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణమని, దీనివల్ల రాబోయే తరాలకి జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని అనేక సందర్భాల్లో సైంటిఫిక్ స్టడీస్తో పాటు డాక్టర్స్ కూడా మనకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మనం ఇప్పుడైనా మేల్కోకపోతే ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం. దీనికి ఎంతో దూరం లేదు. ఈరోజే మా సోదరులు ఇక్కడున్న ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన అంశం విషయంలో మదన్ మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు. ఈ ఏక్యూఐకి సంబంధించి ఎందుకు మళ్ళొక్కమారు జలుబు వచ్చింది 2 రోజుల్లో అంటే, ఈరోజు నేను ఏక్యూ చెక్ చేస్తే దాదాపు 179-200 వరకు పోయింది. దానివల్ల కావచ్చు అని చెప్తా ఉన్నారు. చాలామంది కూడా ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. until unless we realize now భావితరాలకు సంబంధించిన అధ్యక్ష ఢిల్లీ లాగా అవుతాం అధ్యక్ష, ఎంతో దూరం లేదు అధ్యక్ష. ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టంగా ఏర్పడతా ఉన్నాయి. అప్పుడు ప్రతి ఇల్లుకు ఒక ఆసుపత్రి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు పిల్లలకు బొమ్మలు బుక్స్ కొనిపించినట్లే ప్రతి ఇంటికి రాబోయే తరాలకు మనం ఈరోజు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోకుంటే అందరికీ కూడా నెబులైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష, ఇన్హేలర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న సభ్యులు నేను దయచేసి కోరుతా ఉన్నా, రాజకీయాలు పక్కన పెట్టండి, ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇంతకుముందు నేను జపాన్లో జరిగిన సంఘటనకు సంబంధించి మన రాష్ట్రంలో, అదేవిధంగా పక్కనున్న రాష్ట్రంలో అతి
పెద్ద ఘటన జరిగిన భోపాల్ గ్యాస్ సంబంధించి ఈరోజు స్మోక్ సంబంధించి కూడా ఒక విషయం చెప్తాను అధ్యక్ష. లండన్ గ్రేట్ స్మోక్ 1952లో లండన్ నగరం ఒక భయంకరమైన గ్రేట్ స్మోక్ ని చవి చూసింది అధ్యక్ష. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఆ దేశం మేలుకొని ప్రపంచంలోనే క్లీన్ ఎయిర్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ చట్టం ద్వారా నడిబొడ్డున ఉన్న భారీ పరిశ్రమలను అన్నిటిని కూడా నగరం వెలుపలకు తీసుకెళ్లింది అధ్యక్ష. ఇన్సెంటివ్ ఇవ్వలే, సబ్సిడీలు ఇవ్వలే, ఏ విధమైన ఆలోచన లేకుండా కఠినంగా పోవాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆనాడు వారు తీసుకున్న కఠిన నిర్ణయం వల్లనే ఒకప్పుడు మురికిగా విషతుల్యంగా ఉన్న రివర్ థేమ్స్ ఈరోజు రివర్ థేమ్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా 2 సందర్భాల్లో 3 సందర్భాల్లో సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. వారు కూడా ఆ రివర్ థేమ్స్కి సంబంధించి రీజనరేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేయడం జరిగింది. రివర్ థేమ్స్ను కూడా అత్యంతంగా స్వచ్ఛగా మారించడానికి ఈ పరిశ్రమల తరలింపు లండన్ కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి తప్పులు నేర్చుకొని తనను తాను పునర్నిర్మించుకుంది అధ్యక్ష. అదే స్ఫూర్తితో ఒక మూసీ నదిని కూడా పునర్జింపజేసి భావి తరాలకు ఒక జీవన నదిగా అందించాల్సిన ఒక తాపత్రయం మా ప్రభుత్వం అధ్యక్ష. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, పెద్దలందరికీ తెలుసు, చాలా దేశాలు విదేశాలు తిరిగి వచ్చారు అధ్యక్ష. ఈరోజు చైనాకు సంబంధించిన బ్లూ స్కై పాలసీ ఉంది అధ్యక్ష. ఈ బ్లూ స్కై పాలసీకి సంబంధించి మరి నగరం మధ్యలో ఉన్న వేలాది భారీ పరిశ్రమలు నిర్ణీత గడువులో దూరంగా ఇండస్ట్రీలు తరలించాలని ఒకటే ఒక మెమో ద్వారా కేవలం 2-3 ఏళ్లలో ఆ బ్లూ స్కై పాలసీని ఇంప్లిమెంట్ చేసే కార్యాచరణ తీసుకొని ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన వీఆర్ కంపీటింగ్ విత్ కంట్రీస్. ఈరోజు భారతదేశానికి సంబంధించి కానీ ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అవన్నిటిని కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉదాహరణగా తీసుకోవాలని. వారు సక్సెస్ అయితే మనం ఎందుకు సక్సెస్ కాలేము? రేపటి భాగ్యనగరం కోసం, రేపటి మన పిల్లల కోసం రాజకీయాలను పక్కన పెట్టి మనం అందరం కూడా ఏకమై పరిశ్రమలకు సంబంధించి మీరందరూ చెప్పాలి, ఓఆర్ఆర్ అటువైపు పోవడం అవసరమా లేదా అని ఒకసారి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఎకనామిక్స్లో ఎక్స్టర్నాలిటీస్ అని అంటే మన పల్లి వల్ల ఇతరులకు పరోక్షంగా ఇతరులకు కలిగే నష్టం. నేను ఐఎమ్ పుట్టింగ్ ఏ మెసేజ్, మై గవర్నమెంట్, అవర్ గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ ఏ మెసేజ్ టు ద ఆంటర్ప్రినర్స్, మెసేజ్ టు ఇండస్ట్రీస్. ఈరోజు ఒక పరిశ్రమ యజమాని కొన్ని కెమికల్స్ బెస్ట్ ప్రోడక్ట్ తయారు చేస్తూ మరి ప్రాఫిట్ కోసం ఉద్దేశంతో ముందుకు పోకుండా అదేవిధంగా వారు విదజల్లే విషవాయువుల పట్ల ఇతరుల గురించి ఆలోచన చేసి దానివల్ల చాలామందికి వ్యాధులు, క్యాన్సరు, ఆసుపత్రి ఖర్చులు, మెడిసిన్ బిల్లు, ఎంత సోషల్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు ఒకసారి ఆలోచన చేసి ముందుకెళ్లే తరుణంలో వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. లాభం యజమాని తీసుకుంటున్నాడు కదా, ఈ కాస్ట్ ఆఫ్ పొల్యూషన్ మాత్రమే సామాన్య ప్రజలు భరిస్తూ ఉన్నారు. దీన్ని నెగటివ్ ఎక్స్టర్నాలిటీ అంటారు అధ్యక్ష. మా గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఈరోజు ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ ఆంటర్ప్రినర్. బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవాలి, కొత్తగా పెట్టుబడులు రావాలి, పెట్టండి అని కోరేదానికి మేము కూడా అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నాం. దానికి ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది, ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రజల ఆరోగ్యం, ప్రజా ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలే వారందరి కస్టమర్స్. మీ ప్రోడక్టే ఈ కస్టమర్స్
అని మార్చిపోద్దని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము తీసుకున్న నిర్ణయం చాలామంది పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు ఈరోజు చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని మా అధికారులని ఈ పాలసీ నిర్ణయం మీరు తొందరగా తీసుకురండి, దానివల్ల మాకు ఉపయోగపడుతుందని అనేక సందర్భాల్లో కోరిన అంశం విషయంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. నేను అదే విషయంలో ఎక్కడ శస్త్రచికిత్స మొదలు పెట్టాలి, ద ట్రీట్మెంట్ వేర్ వీ షుడ్ స్టార్ట్, దీని శస్త్రచికిత్సే ఈ హెల్త్ పాలసీ అధ్యక్ష. ఈ హెల్త్ పాలసీకి సంబంధించి మొదలైంది సుప్రీంకోర్టు ఆదేశాల అధ్యక్ష. ఎంసీ మేతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పారిశ్రామిక కంటే ప్రజల ప్రాణమే ముఖ్యమని ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఢిల్లీలో నివాస ప్రాంతాల మధ్య 168 ప్రమాదకరమైన పరిస్థితులు తరలించాలని ఇచ్చు తీర్పు మా ప్రాతిపాదిక. ప్రికాషనరీ ప్రిన్సిపల్ is also a foundation for our policy అధ్యక్ష. నష్టం జరిగే వరకు ఆగకుండా జరగబోయే నష్టాన్ని ఊహించి నివారణ చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ బాధ్యత అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక సందర్భాల్లో హెచ్చరించింది. దిస్ ఈజ్ ఆల్సో అవర్ ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ అధ్యక్ష పాలసీ. సార్, వన్ మోర్ ప్రిన్సిపల్ వాట్ వీ హావ్ అడాప్టెడ్, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అధ్యక్ష. కాలుష్యం చేసేవాడే దానికి శుద్ధి ఖర్చు భరించాలి. కానీ నగరంలో ఉన్న పరిశ్రమలు చేస్తూ ఉన్న కాలుష్యానికి ప్రజలు మన ఆరోగ్యంతో మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. ఈ అనుమతి తొలగించడం కోసమే హెల్త్ పాలసీ అని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. రెండు విషయాలు అధ్యక్ష. ఇది ప్రాథమికంగా వై దిస్ హెల్త్ పాలసీ కోసం ఎందుకు తీసుకొచ్చామని అనేక సందర్భాల్లో అనేక ఎగ్జాంపుల్స్ అనేక సందర్భాలకు పురస్కరించుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ప్రధానమైన ఉద్దేశం పొల్యూషన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండొద్దు అనే ఒక ప్రధానమైన ఆలోచనతో ముందుకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంతకుముందు చెప్పినట్టు నేపథ్యం కూడా చెప్పాం. పర్యావరణానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మనము ఓఆర్ఆర్ వెలుపల ఆధునిక పారిశ్రామిక సమూహాలను ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని మేము కూడా ఆలోచన చేసి ఈరోజు అరకతల, ఎన్కతల, సిద్ధాపూర్, ఇబ్రాహీంపట్నం, నాగిరెడ్డిపల్లి నిమ్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీని ద్వారా ఈ రద్దీని అంతర్గత మండలాల నుండి ఓఆర్ఆర్ నీటి అటువైపు సులభతరం అవుతుందని ఒక ఆలోచన. అదేవిధంగా పొల్యూషన్కు సంబంధించిన అధ్యక్ష కొన్ని సంవత్సరాలుగా నగరానికి ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించి PM10 ప్రమాణాలను దిస్ ఈజ్ ఎ మ్యాండటరీ థింగ్ యాజ్ పర్ ద ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ పాటించడం చాలా సవాలుగా మారింది అధ్యక్ష. అనేక ఇండస్ట్రియల్ ఏరియాస్లో 60 UG/M3 ఆ ప్రమాణాన్ని స్థిరంగా మించిపోయినాయి అధ్యక్ష. 60 ఈజ్ ద మ్యాక్సిమం. సో మనం దానికంటే ఎక్కువగా పోతా ఉన్నాం. మీరు చాలా సందర్భాల్లో మా మహేశ్వర్ రెడ్డి గారు చూసిండో లేదో కానీ దుర్వాసన వస్తూ ఉంటుంది. పోతా ఉన్నప్పుడు గాలి పీలుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ జనవాసులకు సంబంధించి ఆ నివాసాలకు సంబంధించి అక్కడ మనం చుట్టాల ఇంటికి వెళ్ళినా స్నేహితుల ఇంటికి వెళ్ళినా ఎంతవరకు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మేమైతే చూసినాం. మహేశ్వర్ రెడ్డి గారు ఆ ప్రాంతాలకు వెళ్ళారో లేదో తెలియదు. అదేవిధంగా వారి మిత్రులు టీఆర్ఎస్ సంబంధించిన వారు వెళ్ళారో లేదో తెలియదు. అదేవిధంగా మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఈ పరిస్థితిని అధిగమించడానికి. అదేవిధంగా ఇది ప్రధానంగా మా నిర్దేశం అయితే భూ వినియోగానికి సంబంధించి సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. అక్కడున్న నివాస కాలనీకి సంబంధించి దశాబ్దాలుగా ఈ పారిశ్రామిక పార్కుల చుట్టూ దట్టమైన నివాస కాలనీలు ఇంతకుముందు చెప్పినట్టు అభివృద్ధి చెందే అధ్యక్ష. అవన్నీ కూడా హౌసింగ్ జోన్లుగా ఏర్పడ్డాయి. శబ్దం
నాయిస్ పొల్యూషన్ కూడా అధ్యక్ష, ట్రాఫిక్ మరియు మురుగునీటికి సంబంధించి అనివార్యమైన స్ట్రగుల్ ఫీల్ అవుతా ఉన్నారు మన పౌరులు. ఈ పార్కులతో ముడిపడి ఉన్న భారీ వాహనాలు కదలిక మరియు పారిశ్రామిక లాజిస్టిక్స్ నివాస స్థలాల కోసం ప్రణాళిక చేపట్ట మౌలిక సదుపాయాలు, అక్కడ ఉన్న రోడ్స్, అక్కడ ఉన్న డ్రైన్స్ను కూడా దెబ్బతీస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు భద్రతా ఆఫర్కు సంబంధించి సురక్షితమైన బఫర్లను సృష్టించడం మరియు ఈ మండలాలను చుట్టుపక్కల సామాజిక మౌలిక సదుపాయాలకు అనుకూలమైన సమగ్ర పట్టణ ప్రదేశాలుగా మార్చాలే, ఇది మా తక్షణ బాధ్యత అని. మరో అంశం అధ్యక్ష, కాయిలాబడ్డ మరియు నిర్వహణ లేని పారిశ్రామిక యూనిట్లు, ఆర్థికంగా వాడుక లేకపోవడం, నిర్వహణలో లేని ఆస్తులు. ఇటీవల సర్వేలు ఈ ప్రాంతంలోని పారిశ్రామిక ఆస్తులతో కొంత ఉపయోగించుకోవడం లేదా పని చేయకపోవడం వంటి అనేకంగా సూచించబడ్డాయి సర్వేస్ ద్వారా. అదేవిధంగా ఓల్డ్ టెక్నాలజీస్ అధ్యక్ష, పాత సాంకేతిక అంతరాయం కలిగించిన సరఫరా గొలుసులు, దట్టమైన పట్టణ వాతావరణంలో నిర్వహణకు పెరుగుతా ఉన్న ఎక్స్పెండిచర్ అధ్యక్ష, నియంత్రణ, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్ కారణంగా యూనిట్లు ఆర్థికంగా లాభదాయకంగా లేకుండా పోయాయి. ఇది మేం చెప్పింది కాదు అధ్యక్ష, పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని అక్కడ చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు, అదేవిధంగా అక్కడ ఉన్న అసోసియేషన్కు సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి అనేక సందర్భాల్లో మాతో పాటు గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కూడా వారికి కూడా తెలియచేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి ఈరోజు మా హిల్ట్ పాలసీ మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి మనము ఏ విధంగా ఈ పాలసీ గైడ్లైన్స్ తీసుకురావాలి, ఈ పాలసీ అంశాలు తీసుకురావాలని మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మరి సీనియర్ మినిస్టర్గా ఉన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, టూరిజం మినిస్టర్గా ఉన్న కృష్ణారావు గారు, నేను ఇండస్ట్రీ మినిస్టర్గా మేమందరం కూడా ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీని వారు ఏర్పాటు చేయటం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ హెల్త్ పాలసీకి సంబంధించిన లక్ష్యం, అదేవిధంగా దీనికి సంబంధించిన అనేక అర్హతలు, అదేవిధంగా విచక్షణ లేకుండా ఏకరీతిలో ఒక డిసిప్లిన్డ్ విధానం తీసుకొచ్చడానికి అన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే బిఫోర్ దే స్పీక్ అధ్యక్ష, ఐ వాంట్ టు స్పెసిఫికలీ మెన్షన్ ద ఆబ్జెక్టివ్స్. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆబ్జెక్టివ్స్ వెళ్లకుండా ఏదో ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ, ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు నవ్వుతున్నట్టు ఆ విధంగా అంత సీరియస్నెస్ లేకుండా అధ్యక్ష, ఇంత సీరియస్నెస్ వాట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అధ్యక్ష. దట్ ఈస్ అవర్ కన్సర్న్, దట్ ఈస్ అవర్ కన్సర్న్ అధ్యక్ష. వీ విల్ స్టే. ఇదే నీరు దాగి ఇదే గాలి ఉండి పీల్చి ఇంకో 10-20 సంవత్సరాలు మనం బ్రతుకుతాం, కానీ భావి తరాలకు అందిస్తా ఉన్నది ఏందని ఆలోచన చేయలేకుండా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాళ్లకు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్న అంశం విషయంలో ఈ లక్ష్యాలు ఏంది, ఈ ఆబ్జెక్టివ్స్ ఏంది చెప్పాల్సిన ధర్మంతో మేము అందరం కూడా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు లక్ష్యం ఏంది, హైదరాబాద్కు సంబంధించిన ఆర్థిక వైవిధ్యానికి సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో పారిశ్రామిక భూములకు సంబంధించి బహుళ వినియోగ మండలాలను మార్చడం మా ముఖ్యమైన లక్ష్యం అధ్యక్ష. సుమారు 50-60 సంవత్సరాల క్రితం నగర శివార్లో స్థాపించడానికి 21 పారిశ్రామిక ఎస్టేట్, పార్కులు మరియు ఆటో నగర్లు సుమారు 9,292 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 2,000 ఎకరాలు స్వాతంత్ర పారిశ్రామిక భూములు మరియు 50% ప్లాట్ చేసిన స్థలాలున్నాయి. ఇవి ఇప్పుడు నగరం ప్రధాన భాగంగా మారిపోయాయి. పాతబడిన సాంకేతిక సరఫరా గొలుసుతో అంతరాయం
కలుగుతా ఉంది. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయా పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యులు, అసోసియేషన్స్ అనేక సందర్భాల్లో ఇంతకుముందు చెప్పినట్టు వస్తే వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు వారి ఆస్తులన్నిటిని కూడా డైనమిక్ హబ్గా మార్చే ఒక ఆలోచన చేయాలని ముందుకెళ్లటం జరిగింది అధ్యక్ష. ఈ విధానం ప్రత్యేకంగా నివాసి సంపూర్ణ యాజమాన్యం కలిగి ఉన్న, అంటే సింపుల్ అధ్యక్ష, సింపుల్. చాలామందికి అసలు పాలసీ బయటికి రాకముందే ఆలోచన చేసి ఏదో ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు అని ఓ పక్షాన టీఆర్ఎస్ అంటే మేమేమి అనొద్దా అని బీజేపీకి సంబంధించిన మా మిత్రులు కూడా అదే విధంగా మాట్లాడారు అధ్యక్ష. చాలా దురదృష్టకరం అధ్యక్ష. బేసిక్ సమాచారం. ఐఎమ్ అబ్సల్యూట్లీ అపీలింగ్ టు అవర్ హానరబుల్ లర్న్ మెంబర్స్ ఫ్రమ్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ. ద బేసిక్ ఫ్యాక్ట్స్ వీ హ్యావ్ టు నో. సార్, ఇది ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో, ఎవరైతే పారిశ్రామిక సంబంధించిన యాజమాన్యులు ఉన్నారో అది వారి సొంత భూమి అధ్యక్ష. ప్రభుత్వం వారికి ఆనాడు 50-60 సంవత్సరాల క్రితం సేల్ కన్సిడరేషన్ మీద పూర్తి స్థాయిలో వారి ఆస్తు వారి హక్కుకు కలిగించే విధంగా వారి పట్టా భూములకు సంబంధించిన అంశం విషయంలో ఒక వెసులుబాటు, ఒక ఫీని పెట్టి వారికి వెసులుబాటు కల్పించి వారికి ఆర్థికంగా పరిపుష్టకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారికి రేపు రాబోయే కాలంలో ప్రపంచంలో జరుగుతా ఉన్న మార్పుల వల్ల ఈరోజు టెక్నాలజికల్ యుగం ముందుకు నడుస్తున్న తరుణంలో వారికి అవకాశం ఇస్తామంటే మీరేం చెప్తా ఉన్నారు అధ్యక్ష? ప్రభుత్వం భూమిని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా 50%, 30% ఎస్ఆర్ఓ రేటుకి ఇచ్చిందని చెప్తా ఉన్న తరుణం అధ్యక్ష. ఇది ప్రభుత్వ భూములు కావు. ప్రభుత్వం ఒక పర్పస్ ద్వారా వారికి అమ్మింది. అమ్మిన తర్వాత రెవెన్యూ చట్టం ప్రకారం చాలా వారికి కూడా తెలుసు, కానీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, ప్రక్కదారి పట్టించేందుకు చేస్తా ఉన్న ప్రయత్నం అధ్యక్ష. సార్, ఎవరైనా మనం భూమి కొన్నప్పుడు భూమికి సంబంధించి హక్కులు ఎవరు కలుగుతాయి అధ్యక్ష? కొనుక్కున్నవాడికి కలుగుతాయి. ఆ హక్కులు కలిగిన భూమికి సంబంధించి ఒక ఫీజుని ఏర్పాటు చేసి వెసులుబాటు కల్పించి వారిని ఇంకా ఎంపవర్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశం. వారు ఏం చెప్తున్నారు అధ్యక్ష? ప్రభుత్వ భూములు అడ్డగోలుగా రాసిస్తా ఉన్నారు, సగం రేటుకే రాసిస్తా ఉన్నారు, 30%కే రాసిస్తా ఉన్నారు అని మాట్లాడటం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు టీజీఐఎస్సీ ద్వారా నిర్దిష్ట ప్రయోజనాల కోసం యూనిట్లకు కేటాయించబడిన భూములు ఉంటాయి. ఇక్కడ కేటాయింపుదారులు తమ ఆర్థిక బాధ్యతలు మరియు ప్రాజెక్ట్ నిబద్ధతలను పూర్తిగా నెరవేర్చిండ్రు. ఈ నిబంధనల నెరవేర్పు తర్వాత కార్పొరేషన్ సేల్ డీడ్లను అమలు చేసింది. వన్స్ సేల్ డీడ్ ఈజ్ డన్, చాలా మంది కూడా తెలుసు, మనం అనేక సందర్భాల్లో ఈ అగ్రిమెంట్స్లో ఉంటాం. ఈరోజు సేల్ డీడ్లు అమలు చేసింది అధ్యక్ష. తద్వారా టైటిల్ వారికి ఇవ్వటం జరిగింది. తాత్కాలికంగా షరతులతో కూడిన ఈ కేటాయింపుదారుల నుండి భూమి యొక్క సంపూర్ణ హక్కులు ఆ యాజమాన్యులకు కలుగుతాయి. కలిగిన తర్వాత అనేక సంవత్సరాలు చాలా ఈ పారిశ్రామిక వాడలో నిరుపయోగంగా ఉండే అధ్యక్ష. ఎందుకంటే బిజినెస్ అనుకున్న రీతిలో కొంతమందికి నడకపోవచ్చు, లేకుంటే సాంకేతిక పరంగా అడ్వాన్స్గా చేయాల్సిన వారికి శక్తి లేకపోయి ఉండొచ్చు, లేకుంటే ఏదైనా వెసులుబాటు కలిగిస్తే ప్రభుత్వం ఆ రోజు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న దానికి మేము సేల్ కన్సిడరేషన్ ఇచ్చినాం, భూములు కొన్నాం, కానీ ఏమి చేయలేకపోతా ఉన్నామని దానిపైన ఇబ్బంది పడ్డవారు అనేక మంది ఉన్నారు. మరి ఈ విధానం ఓఆర్ఆర్ పరిధిలో అంతటా
యూనిట్ హోల్డర్ల ఏకరీతికి అంటే యూనిఫామ్ తీసుకురావడానికి ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. మరి ఎక్కడ కూడా మేము చెప్తా ఉన్నాం, వి స్టాండ్ ఎ ఫుట్. ఎక్కడ కూడా విచక్షణ లేకుండా, ఏకపక్షం లేకుండా ఈరోజు ట్రాన్స్పరెంట్గా ఈ విధానాన్ని ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో మరి సహచర సభ్యులు కూడా చెప్పడం కూడా జరిగింది. దీంట్లో సన్సెట్ క్లాస్ పాలసీ యొక్క స్వచ్ఛంద స్వభావం గురించి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. హిల్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే స్వచ్ఛందంగా మరియు కాల పరిమితులతో కూడుకునేది అధ్యక్ష. ఇట్స్ నాట్ మ్యాండటరీ. We are not enforcing that some industry owner should always put an application for this. It's a voluntarily. వాళ్ళకి అవసరం ఉంటే అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇది 6 నెలల వ్యవధి లోపల అధ్యక్ష సన్సెట్ క్లాసు దరఖాస్తు చేసుకోవడానికి ఇష్టపడే యూనిట్ హోల్డర్ల కోసం రూపొందించిన స్వచ్ఛంద పథకం అధ్యక్ష. దీంట్లో ఈరోజు టీజీఐఎస్తో పాటు హెచ్ఎండిఏ ఎంఏడియు ద్వారా ఈ బహుళ వినియోగం కోసం పార్కును మరి నోటిఫై చేసి ఆ యూనిట్ హోల్డర్లు టీజీఐపాస్ పోస్టల్ ద్వారా స్వచ్ఛందంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మరి వీలు కల్పిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు పట్టణీకరణ కాలుష్య నిబంధనల కారణంగా ఈ ప్రస్తుత పారిశ్రామిక కార్యక్రమాలు లాభదాయకంగా లేవని భావించే వారి నివాస వాణిజ్యం లేకుంటే ఐటీఐటీఎస్ వంటి అధిక విలువైన ఉపయోగాలు మార్చడానికి వీలు కల్పిస్తుంది అధ్యక్ష. ఈరోజు హిల్ట్ పాలసీకి సంబంధించి కొత్తగా రూపొందించింది చొరవ కాదు అధ్యక్ష. ఇది మేము చేశాము, ఇదేదో చేశామనే ఒక ప్రయత్నం మేము ఎప్పుడు కూడా చూపట్లేదు అధ్యక్ష. నేను ఇంతకుముందు కౌన్సిల్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తా ఉంటే అధ్యక్ష, మా పార్టీ కాదు ఇంకో పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యుడు లేచి, సార్ మీరు మీ ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ చేసేవారు, మీరు చేసుకోలేకపోతా ఉన్నారు అని చెప్పారు అధ్యక్ష. మేము ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ గురించి కానీ మేము చేసుకునే మా సంస్కృతి కాదు. 2013లో ఏ పరిశ్రమల గురించి ఏ ప్రజానికాయం గురించి ఆ రోజు ఒక పాలసీ నిర్ణయం తీసుకోవటం జరిగిందో అదే విధమైన ప్రయత్న భాగంలోనే స్వచ్ఛందంగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ముందుకెళ్లే ఒక పాలసీ విధానాన్ని ముందుకు పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అనేక సంవత్సరాలు ఈ పాలసీ పరంగా విస్తృతమైన స్థాయిలో చర్చలు జరిగినాయి అధ్యక్ష. వనరుల సమీకరణ, ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్ ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించి రిసోర్స్ మొబిలైజేషన్ హ్యాస్ బికమ్ ఎ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. ఈ వెల్ఫేర్ స్టేట్లో వెల్ఫేర్ పూర్తి స్థాయిలో అందరికీ అందాలని, వనరులు సమకూర్చాలని, ఆ వనరులు ఏ విధంగా సమకూరుస్తామో మనకున్న శక్తి యుక్తి ఏందని ఆలోచన చేసి ఈరోజు వనరులు సమకూర్చే ఈ ప్రధానమైన ఉన్నత స్థాయి క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అంశం వచ్చేవారు.